4 రోజుల నుండి బాగా ట్రెండింగ్ అవుతున్న పదం సీజ్ ద షిప్. పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన ఆ పదం వాడారో కానీ అది బాగా ట్రెండింగ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలలలోపే అనేక వైఫల్యాలు బయటపడుతూ ఉన్నాయి. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చాలా కష్టపడుతున్నారు. పాపం కష్టపడుతున్నారు అని ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారు వచ్చిన 100 రోజుల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్రతిపక్షాలు రెడీ అవుతున్న సందర్భంలో సడన్గా తిరుమల తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారో, ఎన్ని హంగామాలు చేశారో మనం అందరం చూసాం. రెండవది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయని ప్రభుత్వం మీద నిందలు పడుతున్న సమయంలో సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో హోమ్ మినిస్టర్ అనిత గారిని నిందిస్తూ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నారని, మీరు సమర్థవంతంగా ఈ పోర్ట్ఫోలియో చేయలేకపోతున్నారని, నేనే హోమ్ మినిస్టర్గా తీసుకుంటానని కూడా అనిత గారిని హెచ్చరించారు పాపం. ఇక మూడవది పీడిఎస్ బియ్యం. ముందుగా ఈ పీడిఎస్ బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నది ఎవరు? దానికి ఎలివేషన్ ఇస్తున్నది ఎవరు? మీరు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే కాకినాడ కలెక్టర్ గారు పీడిఎస్ బియ్యాన్ని గుర్తించడం, దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మీ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు కూడా అక్కడ పరిశీలనకు వెళ్ళడం, పరిశీలించి రావడం కూడా జరిగిపోయింది. దాని తర్వాత మీరు అక్కడికి వెళ్ళి సినిమాట్రిక్గా పడవల్లో తిరుగుతూ దాన్ని షూట్ చేసి మీ జన సైనికులకు ఎంటర్టైన్ చేసింది కూడా చూశాం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, అక్కడ ఎగుమతి అవుతున్న 640 టన్నుల్లో పీడిఎస్ రైస్ ఉంది అని గుర్తించారు. ఇవి 36 మందికి సంబంధించినవని, 16 కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయని, అందులో ద్వారంపూడి చంద్రశేఖర్కు సంబంధించిన మానస కంపెనీ కూడా ఉంది అని మీరు తెలుసుకొని, కాబట్టే మీరు అక్కడికి వెళ్ళి నానా హంగామా చేసి సీజ్ ద షిప్ అన్నారు అని అనిపిస్తుంది. బాగుంది. కానీ దాని ప్రక్క పోర్టులో 4000 టన్నులతో నైజీరియాకు ఎక్స్పోర్ట్ అవుతున్న షిప్ను మీరు ఎందుకు పరిశీలించలేకపోయారు? ఇక్కడే ప్రజలకు అనుమానం కలుగుతుంది. 640 టన్నుల్లోనే పీడిఎస్ బియ్యం ఉన్నట్టుగా మీరు గుర్తించినప్పుడు 4000 టన్నుల్లో సరఫరా అవుతున్న, ఎక్స్పోర్ట్ అవుతున్న బియ్యంలో పీడిఎస్ రైస్ ఎందుకు ఉండకూడదు? ఆ అనుమానం మీకు ఎందుకు రాలేదు? సహజంగానే మీరు పట్టుకున్న 640 టన్నుల్లోనే పీడిఎస్ రైస్ ఉంది అని మీరు గమనించినప్పుడు పక్క పోర్ట్లో లోడ్ అవుతున్న షిప్ను మీరు ఎందుకు పరిశీలించకపోయారు? అంటే అది మీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి వియ్యంకుడిదేనా? ఆ కారణంతోనే దాన్ని పరిశీలించలేకపోయారా? అదే అనుమానం ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే మీరు తనిఖీ చేసిన షిప్లో పీడిఎస్ రైస్ దొరక్కపోతే ఇక్కడే దొరకలేదు, పక్క షిప్లో కూడా ఉండవులే అని భావించవచ్చు. కానీ మీరు చెక్ చేసిన దాంట్లో దొరికినప్పుడు పక్క షిప్లో ఉండకూడదు అనే రూల్ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. దాన్ని కూడా మీరు సహజంగా పరిశీలించాలి కదా. పరిశీలించిన తర్వాత కదా దానికి క్లీన్ చిట్ ఇవ్వాల్సింది. అలా కాకుండా ముందుగానే మీరు క్లీన్ చిట్ ఇచ్చి ఎలా పంపించేశారు దాన్ని? ఇక్కడే ప్రజలకున్న అనుమానం. రెండవది, నిన్న పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా వియ్యంకుడు 30 సంవత్సరాల నుంచి ఈ రైస్ బిజినెస్ చేస్తున్నాడని, అందులో పీడిఎస్ రైస్ లేదని ఆయనే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు చెక్ చేయకుండా? మీకు ఏమి అనిపించడం లేదా? దీని మీద ఎటువంటి అనుమానం కలగటం లేదా మీకు? అదీగాక మా వియ్యంకుడు చాలా నిజాయితీపరుడు అంటున్నారు. చెక్ చేసిన తర్వాత కదా నిజాయితీపరుడో కాదో తేలేది. చెక్ చేయకుండానే నిజాయితీపరుడు అని సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తున్నారు. చివరగా నేను చెప్పేది ఏమిటంటే, పోర్టుకు వెళ్లే దారిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ 2 చెక్ పోస్టులను దాటి
ఆ బియ్యం పోర్టులోకి ఎలా ప్రవేశించాయి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది మీ మినిస్టర్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి వైఫల్యంగా మీకు అనిపించడం లేదా? ఆ రోజు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అనిత గారిని మీ పోర్ట్ఫోలియో నేనే తీసుకుంటాను, హోమ్ మినిస్టర్గా నేనే ఉంటాను అన్న మీరు ఈరోజు ఇంత పెద్ద సమస్య జరుగుతూ ఉంటే మీ పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారిని పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అతను కూడా చెప్పాలి కదా, మీరు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు, మీ పోర్ట్ఫోలియో కూడా నేనే తీసుకోవాల్సి వచ్చిందని హెచ్చరించాలి కదా. హెచ్చరించారా? హెచ్చరించినట్లు ఎక్కడా కనబడటం లేదు. ఏది ఏమైనా ప్రజలకు మాత్రం తెలుసు ఈ పీడిఎస్ రైస్ ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుందో, దీనికి సూత్రధారులు ఎవరో, ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో కూడా ప్రజలకైతే తెలుసు, మీకు తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ముందు ముందు ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.